హెల్ప్ అయ్యాడో, ఆ సినిమా తనకి ఎంత హెల్ప్ అయిందో తెలియదు, కానీ తను మాకు చాలా హెల్ప్ అయ్యాడు. సో తనని పరిచయం చేసింది. అలాగే నాకు ఆ మూవీలో నేను డెఫినెట్గా మిస్ అయింది గీతాంజలిలో చోటాకే ప్రసాద్ని యాజ్ అ ఎడిటర్గా. సో ఎందుకంటే తనలో ప్రతి టెక్నీషియన్లో ఒక స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు. అది వాళ్ళకు కూడా తెలియదు అది స్క్రీన్ ప్లే అని. స్క్రీన్ ప్లే అంటేనే ఇవన్నీ మిక్స్ చేస్తేనే స్క్రీన్ ప్లే. కెమెరా ఈజ్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్, కెమెరా, మ్యూజిక్, ఎడిటింగ్, ఇవన్నీ స్క్రీన్ ప్లే కిందకే వస్తాయి. అంటే కథని చెప్పడానికి వాడే టూల్ అది ఏదైనా సరే ఈజ్ దాన్ని స్క్రీన్ ప్లే అంటాం. ఆ స్క్రీన్ ప్లే లైక్ ఈజ్ నాట్ జస్ట్ వన్ లైన్ ఆర్డర్. ఆ కథను చెప్పడానికి వాడే ప్రతిదీ. అలాగే వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్ కాల్డ్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సో ఆ వన్ మీద మీరు అన్నా కదా ఇందాక 10 years పట్టింది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ దాని మీద ఉంటాయి. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ బిజీ అయ్యి ఇది చేయాలి 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 చేయాలి. అంజలి మేము ఎప్పుడు కలిసిన సీను మేము గీతాంజలి 2 ఎప్పుడండి అని. నేను ఆల్మోస్ట్ ఐ థింక్ 3 years బ్యాక్ నిశ్శబ్దం అనే సినిమా చేస్తున్నప్పుడు అమెరికాలో నేను తనకు చెప్పాను అంజలికి, గీతాంజలి 2కి ఇప్పుడు నాకు మెయిన్ పాయింట్ దొరికింది, కథకి ఓ టేక్ ఆఫ్ దొరికిందని చెప్పాను. కానీ సార్ అప్పుడు మీరు అందరూ అమెరికా వెళ్ళి చేస్తాం అన్నాం, కానీ అమెరికా నుంచి డైరెక్టర్ అని తెచ్చి చేశారండి సార్. అదే కదా, మమ్మల్ని అందరినీ అమెరికా తీసుకెళ్తానని. ఎగ్జాక్ట్లీ. సో దీని యాక్చువల్గా బ్యాక్ డ్రాప్ గీతాంజలి 2 US ఉంటుంది అనుకున్నాం. ఆ స్టోరీ రాసినప్పుడు నిశ్శబ్దం చేసినప్పుడు 2018లో అప్పుడు తట్టింది కథ. సో ఎందుకంటే దీని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలుసు. బట్ ఆ బ్యాక్ డ్రాప్ని ఫ్రమ్ అక్కడి నుంచి అమెరికా నుంచి ఊటీకి మార్చాం. దానికి కారణం ఏంటంటే టెక్నికల్గా దీనికి చాలా దీనికి సపోర్ట్ కావాలి. హారర్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైటింగ్, ఎక్విప్మెంట్, ఇవన్నీ అక్కడ దొరుకుతాయో దొరకవో, టెక్నీషియన్స్, ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఆలోచించి మెయిన్ వీళ్ళు డేట్లు ఈ వీళ్ళందరూ వీళ్ళందరూ. సో అలాగా దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే బ్యూటిఫుల్ ఎడిషన్స్ జరిగాయి. గీతాంజలి మళ్ళీ వచ్చి ఇందులో ఆ బ్యూటిఫుల్ ఎడిషన్సే వీళ్ళు సత్య ఇందులో, అలాగే సునీల్ యాజ్ నిన్న లుక్ రివీల్ చేసాం, కిల్లర్ నాని. సో వీళ్ళందరూ అలాగే మన రవికృష్ణ, అలాగే మలయాళం ఇండస్ట్రీ నుంచి రాహుల్ మాధవ్ అనే ఒక యాక్టర్ని పరిచయం చేస్తున్నాం. ఓకే, తను ఇందులో లేడు, తనకు ఒక సపరేట్ ఇంట్రో లుక్ రివీలింగ్ ఉంది. లైక్ హీఈస్ లైక్ ఫహద్ ఫాజల్, అంత వెరీ గుడ్ యాక్టర్. సో అలాగే ఆలీ ప్లేస్ ఎ వెరీ 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 కీ రోల్. అలా బ్యూటిఫుల్ ఎడిషన్స్, నెంబర్ ఆఫ్ లేయర్స్, అటు కామెడీ మీరు ఏదైతే ఊహించి వస్తారో దాన్ని 100కి 100 మిమ్మల్ని సాటిస్ఫై చేసి థియేటర్ నుంచి వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని సాటిస్ఫై చేసి నవ్వించి కింద పడి దొర్లించి మిమ్మల్ని బయటికి పంపిస్తారు, నో డౌట్. ఇందులో అంటే అంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ఆల్రెడీ కట్ చేసిన ఫస్ట్ మాట్లాడు కదా ప్రసాద్, వీళ్ళందరి ఫేస్లో చూడండి ఆ కాన్ఫిడెన్స్ కనబడుతుంది మీకు. ఎందుకంటే సినిమా వీళ్ళు చేసిన వాళ్ళే కాదు, చూసిన వాళ్ళు కూడా. సో కాబట్టి దీనికి బిగ్గెస్ట్ ఎసెట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అంజలి. అండ్ అప్పటికి ఇప్పటికీ నేను చూస్తే ఇదేంటి వీళ్ళు ఇంకా 10 years తర్వాత మళ్ళీ నేను ట్రైలర్ చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారు. ఎట్లా వీళ్ళు దే స్టాప్డ్ ఇన్ టైం, వాళ్ళు ఫెంటాస్టిక్. సో గ్రేట్ జాబ్ గైస్. ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటాయి, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ లేని వాళ్ళు కూడా అందరూ దే హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. వీళ్ళందరినీ షూటింగ్లో మేము కెమెరా ముందు తీసుకురావడమే కష్టం అనుకుంటే ఈవెంట్స్ తీసుకురావడం ఇంకా కష్టం అర్థమైంది. నేను అందుకే వద్దురా బాబు అనుకున్నాను నేను. ఇంతమంది కానీ స్టోరీ డిమాండ్ చేసింది, ఏం చేద్దాం. ఆ స్టోరీ డిమాండ్ చేయడం వల్ల అంతమందిని పెట్టుకున్నాం. వాళ్ళు రారు, వాళ్ళు షార్ట్కే రారు, ఈవెంట్కి ఏమొస్తారు చెప్పండి. సో అందుకని ఆ పోస్టర్లో పెట్టేశాం. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టు ఈవెంట్లో ఉన్నట్టు ఊహించు. మైండ్ కాదు కాదు, మీరు షార్ట్కు రారంటే మేము టైం పాస్ చేస్తాం సార్. మీరు అంతమందిని కూర్చొని ఆయన్ని పిలిచి కూర్చొని అంతమంది కాదు.
నువ్వు ఫస్ట్ వస్తావులే నువ్వు కూర్చోవచ్చు సో కాబట్టి చాలా అల్లరల్లరగా జరిగింది. మీరు చూడండి ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆలీ, సునీల్, సత్య ఎస్పెషల్ వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీ రోల్స్. ఇంకో క్యారెక్టర్ రవిశంకర్, హీ ప్లేడ్ ఎ టెరిఫిక్ క్యారెక్టర్. రవిశంకర్, సాయి రవి అంటాం కదా తను. సో అలాగే ఈ సినిమా మా శివకి చాలా పెద్ద బ్రేక్ అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకంటే శివ యాక్చువల్గా తను ఒక సినిమా డైరెక్ట్ చేస్తానని నన్ను ఎవ్రీ వీక్ ఒకసారి కాల్ చేసి, సార్ ఓ స్టోరీ ఉంది చేసుకుంటా ఉన్నాడు తను నేను చెప్పనా అని. నేను సరే ఆఫ్టర్ 6 months తర్వాత నేను అన్నాను, నువ్వు నాకు చెప్పొద్దు, నేనే చెప్తాను నీకు ఓ స్టోరీ అన్నాను. నువ్వు డైరెక్ట్ చేయాలనుకుంటున్నావు కదా, నేనే ఒకటి చెప్తా వినరా అన్నాను. అలాగా తనకి ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ మన టాలీవుడ్కి ఇంకొక ఫెంటాస్టిక్ డైరెక్టర్ మనకి పరిచయం కాబోతున్నాడు, తనే శివ. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకా కమింగ్ ఈవెంట్స్లో చాలా షాండ్లర్లో క్యారెక్టర్ ఉంది, ఆ మెట్లలో క్యారెక్టర్ ఉంది, ఆ కిటికీల్లో క్యారెక్టర్లు ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వెయిట్ ఫర్ ద టీజర్. మోస్ట్లీ మేము ఫస్ట్ టీజర్ ఆ పొంగల్కి లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీకు దాంతో అర్థమైపోద్ది గీతాంజలి మళ్ళీ వచ్చింది కాదు, మళ్ళీ రావాలని ఉద్యమాలు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే సార్ సీను ప్లీజ్ ఇట్రా. సీను ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. నన్నేమో అనుకో, బిగ్గెస్ట్ అంటే అసలు అన్బిలీవబుల్. నేను షాక్, ఎందుకంటే నేను ఇప్పటికి 55 ఫిల్మ్స్ చేశా యాజ్ రైటర్గా అండ్ యాజ్ ప్రొడ్యూసర్గా 6 films. కానీ నాకు ఒక మనిషి తను 100% డెడికేషన్ పెట్టి చేస్తే ఇంత వస్తుంది అవుట్పుట్ అని నేను ఫస్ట్ టైం ఇంతమంది టాప్ ఆర్ట్ డైరెక్టర్స్ తోటి, ప్రొడక్షన్ డిజైనర్స్తో పనిచేశాను. అండ్ సీన్ ఈజ్ ద బెస్ట్ అసెట్ ఫర్ గీతాంజలి. థ్యాంక్ యూ వెరీ మచ్.